మందుతోటే గదా రామహరి సర్కారు నడిచేది రామహరి అయ్యో సర్కారు నడిచేది రామహరి తాగుబోతులతోటే రామహరి సర్కారు రాబడి రామహరి ఏ సర్కారు రాబడి రామహరి ఒరేకో మరి అంత బాగానే ఉంది కానీ కథ మరి ఏంది గిట్ట పడబడతాం అంటే ఆ మందు చల్లకుండా ఇక మరి ఏపీలా మందు తాగే పానాలు తీసుకుంటున్నారట అట్టట మందు తాగితే అలసిన పానానికి కిక్ వస్తుంది కానీ సాగెట్టు వస్తుంది అనుకుంటారు కదా బిడ్డలారా ఇక చూడు ఈ కథ మాత్రం ఏందో మీకే అర్థమైంది ఏపీ సీఎం జగనన్న రాజకీయ జాతకము తారుమారైతట్టుందిగా ఈసారి 100 గుర్రాలకు అధికారి ఇంట భార్యకు ఎండుపూరి అన్నట్టు దేశమంతా చుట్టపక్కలను కలుపుకున్నా తన ఇలాకాలనే రోజు రోజుకు పలుకుబడి తగ్గే కాడికి వచ్చిందిగా కథ ఏపీ గద్దెను ఎక్కేందుకు మద్యపానాన్ని నిషేధం చేస్తా అక్క చెల్లెళ్ళ పసుపు కుంకుమలు చల్లగా ఉంటాడు చేస్తా అని ఆనాడు చెప్పి ఇక ఇప్పుడు రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండని తెలుగుదేశపోళ్ళు వామ్మో ఎటువంటి వీడియోలు విడుదల చేసిరో చూడు ఒకసారి మీరే. డియర్ టీమ్ మెంబర్స్, మీరు రా ఏజెంట్స్ గా డిఫరెంట్ కంట్రీస్ లో రహస్యంగా చేయబోయే ఆపరేషన్స్ చాలా ప్రమాదకరమైనవి. ఆ క్రమంలో ఒకవేళ మీరు శత్రువులకు దొరికిపోతే ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉండాలి. ఆ పరిస్థితుల్లో మీరు శత్రువులకు దొరికిపోతే ఏం చేస్తారు? సార్, విధుల భాగంగా శత్రువులకు దొరికిపోతే ఈ సైన్యాన్ని మింగేస్తాం సార్. సార్, ఈ కత్తితో గొంతు కోసుకుంటాను సార్. సార్, ఈ కత్తితో పాయింట్ బ్లాక్ లో పెట్టి మరి కాల్చుకుంటారు సార్. సార్, ఇది మా ఆంధ్ర మందు, దీన్ని తాగేస్తాం సార్. పర్ఫెక్ట్. ఇది తాగితే బతికే ఛాన్సే లేదు. ఇప్పుడే తాగుతా, ఇప్పుడే చేస్తారా? ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ చేస్తా. ఈ నరులా ఏపీలో మందు తాగితే కిక్కు ఏమో కానీ పానాల మీదకే వస్తుందని చెప్తుర్రులా. చూడాలి మరి ఈ వీడియో చూసిన జనాల మనసు రేపు రేపు ఎక్కడ మలుతుందో ఎవరి మీద ప్రేమ ఒలకపోస్తుందో అని ముక్కున ఏలేసుకొని ఎదురు చూస్తా ఉన్నారట ఏపీ జనాలు. ఇప్పుడే తాగుతా, ఇప్పుడే చేస్తారా? ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ చేస్తా.